హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి యూట్యూబ్ ఛానల్. మనం ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. ఫస్ట్ హాఫ్ కిలో చికెన్ తీసుకొని దాన్ని బాగా వాష్ చేసిన తర్వాత చికెన్ని బాగా వాష్ చేసేసి వాటర్ లేకుండా వంపుకున్న తర్వాత బిర్యానీలోకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ మనం ఒక్కటిగా పక్కన పెట్టుకోవాలి. చికెన్ ఫస్ట్ బౌల్లోకి హాఫ్ కిలో చికెన్ వేసిన తర్వాత చికెన్ మసాలా, గరం మసాలా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం వేసుకొని అలాగే బ్రౌన్ ఆనియన్స్, చిల్లీ ఫ్లేక్స్, కరివేపాకు, మనం బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క, దాల్, మరాఠీ మొగ్గ అవన్నీ తీసేసుకొని ఒక 4 teaspoons కర్డ్ తీసుకొని ఇప్పుడు కావాల్సిన మసాలా బిర్యానీకి కావాల్సిన మసాలా అవన్నీ వేసుకోవాలి. చెక్క, బిర్యానీ ఆకు, అలా బాగా కలిపేసిన తర్వాత మనం 20 minutesని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఆ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు పీస్ అనేది సేమ్ టు సేమ్ మనకు రెస్టారెంట్ స్టైల్లోనే పీస్ అనేది కుక్ అయిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే వస్తుంది. 10 to 20 minutes ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ని మనం అలాగే తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసి స్మాల్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసి ఒక హై ఫ్లేమ్లో 10 minutes కుక్ అయిన తర్వాత మనం ఆల్రెడీ హాఫ్ బాయిల్డ్ రైస్ అందులోకి వేసుకొని మనము అన్నం వంచినప్పుడు వాటర్ వచ్చింది, ఆ వాటర్ని హాఫ్ గ్లాస్ అందులో పోసేస్తే కింద చికెన్కి ఆల్రెడీ వాటర్ ఉంటుంది, రైస్ 90% కుక్ అయి ఉంటుంది. ఇంకా మంచిగా కుక్ అవ్వడానికి ఒక 1 small glass ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుంటే మంచిగా రైస్ కూడా కుక్ అవుతుంది. అలాగే పైన గార్నిష్కి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, గీ వేసేసుకొని మనం ఇంకా దమ్ పెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్లో 10 minutes, లో ఫ్లేమ్లో 10 minutes కుక్ చేసుకుంటే మనకి ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో హాఫ్ అన్ అవర్లో బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. హాఫ్ అన్ అవర్లో మనం బిర్యానీ హోటల్ స్టైల్ బిర్యానీని మనం ఇంట్లోనే కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కలర్ని కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే లేదు. కొంతమందికి ఫుడ్ కలర్స్ యాడ్ చేయడం ఇష్టం ఉండదు కాబట్టి మనం యూస్ చేస్తే చేయొచ్చు, లేకుంటే లేదు. ఇప్పుడు 10 minutes అయింది. దమ్ పెట్టిన బిర్యానీ ఓపెన్ చేసేద్దాం. ఎంతమందికి బిర్యానీ తినాలనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్పైసీ రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ మన ఇంట్లోనే రెడీ అయిపోయింది.